ఒక మనిషి మంచులో గంటన్నర కూర్చున్న శరీర ఉష్ణోగ్రత మారదు. మరొకరు 22,000కు పైగా పై అంకెలను ఒక్కసారి కూడా తప్పు పట్టకుండా గుర్తుపెట్టుకుంటారు. ఇంకొకరు ఒక హెలికాప్టర్ రైడ్ తర్వాత మొత్తం నగరాన్ని ఒక్కో భగ్నంతో సహా గీసేస్తారు. ఇవి సినిమా కథలు కాదు. ఇవి నిజంగా జీవించిన వ్యక్తుల అసాధారణ ప్రతిఫలం. ఈరోజు ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన అలాంటి 7 మంది నిజ జీవిత సూపర్ హ్యూమన్స్ గురించి తెలుసుకుందాం. వీడియోలో చివర ఉన్న వ్యక్తి సామర్థ్యం చూస్తే మీరు కూడా నమ్మలేరు. అయితే ఆలస్యం చేయకుండా వీడియో ప్రారంభిద్దాం. మొదటి వ్యక్తి పేరు విమ్ హాఫ్. ప్రపంచానికి ది ఐస్ మ్యాన్గా ప్రసిద్ధి. సాధారణ మనిషి కొన్ని గంటలకే గట్టగట్టే మంచులో విమ్ హాఫ్ దాదాపు గంటన్నర వరకు కూర్చున్న ప్రపంచ రికార్డు సృష్టించాడు. అత్యంత చలిలో కూడా అతని శరీర ఉష్ణోగ్రత దాదాపు స్థిరంగానే ఉండేది. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఎవరెస్ట్ పర్వతాన్ని దాదాపు చెప్పులు లేకుండా కేవలం షర్ట్ ధరించి ఎక్కించే ప్రయత్నం చేశాడు. అతని ప్రకారం ప్రత్యేకమైన శ్వాస వ్యాయామాలు, ధ్యానం మరియు మానసిక నియంత్రణ ద్వారా మన శరీరాన్ని సాధారణ పరిమితుల కంటే ఎక్కువగా నియంత్రించవచ్చని చెబుతాడు. శాస్త్రవేత్తలు కూడా అతని మీద ఎన్నో పరిశోధనలు చేసి ఆశ్చర్యపోయారు. ఇప్పుడు రెండో వ్యక్తి డేనియల్ టామెట్. ఈయన హ్యూమన్ క్యాలిక్యులేటర్ అని పిలుస్తారు. 2004లో పై విలువలను వరుసగా 2504 అంకెల వరకు జ్ఞాపకం ఉంచుకుని చెప్పి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాడు. అంతేకాదు ఐస్లాండిక్ అనే క్లిష్టమైన భాషను కేవలం ఒక్క వారంలో నేర్చుకుని టీవీలో మాట్లాడాడు. డానియల్కు సంఖ్యలు కేవలం అంకెలు కావు. ప్రతి సంఖ్యకు ఒక ప్రత్యేక రంగు, ఆకారం, భావన కనిపిస్తుందని ఆయన చెబుతాడు. ఇలాంటి అరుదైన మెదడు సామర్థ్యాన్ని శాస్త్రవేత్తలు చాలా ప్రత్యేకంగా అధ్యయనం చేశారు. మూడో స్థానంలో మన భారతదేశానికి గర్వకారణం శకుంతలాదేవి. ప్రపంచవ్యాప్తంగా హ్యూమన్ కంప్యూటర్గా ప్రసిద్ధి చెందారు. 1980లో 13 అంకెలున్న 2 పెద్ద సంఖ్యలను కేవలం మనసులోనే గణించి 26 అంకెల సమాధానాన్ని 30 సెకండ్లలో చెప్పారు. ఆ కాలంలో కంప్యూటర్లు కూడా అంత వేగంగా లెక్కించలేని పరిస్థితి. అందుకే ప్రపంచం ఆమెను మానవ కంప్యూటర్గా గౌరవించింది. ఆమె పేరు గిన్నిస్ వరల్డ్ రికార్డులో కూడా నమోదైంది. నాలుగో వ్యక్తి జపాన్కు చెందిన కరాటే లెజెండ్ మాస్ ఓయామా. ఈయన శారీరక శక్తి గురించి ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి. చాలా ప్రదర్శనలో ఎద్దులతో పోరాడి ఒక్క దెబ్బతో వాటి కొమ్ములను విరగొట్టారని చెప్తారు. ఈ కథల్లో కొన్ని నిజాలు, కొన్ని అతిశయోక్తులు కూడా ఉండవచ్చు. కానీ ఒక విషయం మాత్రం నిజం, అతను ప్రపంచంలోనే అత్యంత ప్రభావవంతమైన కరాటే మాస్టర్లో ఒకరు. అతని కఠినమైన శిక్షణ ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా మార్షల్ ఆర్ట్స్లో ఆదర్శంగా భావిస్తారు. ఇక ఐదో వ్యక్తి కిమ్ పీక్. రెయిన్ మ్యాన్ సినిమాకు ప్రేరణ ఇచ్చిన వ్యక్తి. జీవితకాలంలో దాదాపు 12,000 పుస్తకాలను పూర్తిగా గుర్తుపెట్టుకున్నాడు. అత్యంత ఆశ్చర్యకరమైన విషయం, ఒకేసారి 2 పేజీలు చదివేవాడు. ఎడమ కంటితో ఒక పేజీ, కుడి కంటితో మరో పేజీ. చదివిన ప్రతిదీ దాదాపు జీవితాంతం గుర్తుండేది. అతని అసాధారణ జ్ఞాపక శక్తి ఇప్పటికీ శాస్త్రవేత్తలను ఆశ్చర్యంగానే ఉంచింది. ఇక ఆరో వ్యక్తి నార్వేకి చెందిన బ్యాలెన్స్ ఆర్టిస్ట్ ఎస్కిన్ రోన్సింగ్ బాకెన్. 1000 అడుగుల ఎత్తులో పర్వతాల అంచులపై ఎలాంటి భద్రతా పరికరాలు లేకుండా హ్యాండ్ స్టాండ్ చేస్తాడు. చిన్న పొరపాటు కూడా ప్రాణాంతం. కానీ అతను తన ఏకాగ్రత, సమతుల్యత, మానసిక ధైర్యంతో అసాధ్యాన్ని సాధ్యంగా చూపించాడు. ఇలాంటి స్టంట్లు చేయడం సాధారణ ప్రజలు అస్సలు ప్రయత్నించకూడదు. చివరిగా స్టీఫెన్ విల్ట్షైర్. ఈయన హ్యూమన్ కెమెరా అని పిలుస్తారు. ఒకసారి హెలికాప్టర్లో నగరాన్ని చుట్టూ వచ్చిన తర్వాత మొత్తం నగరాన్ని ఒక్కో భవనం, ఒక్కో వీధి, ఒక్కో కిటికీ వరకు అద్భుతమైన ఖచ్చితత్వంతో గీసేస్తాడు. లండన్, న్యూయార్క్, టోక్యో, సింగపూర్ వంటి అనేక నగరాలను ఇలా గీసి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాడు. అతని ఫోటోగ్రాఫిక్ మెమరీ చూసి శాస్త్రవేత్తలు కూడా విస్మయపోయారు. మన శరీరం ఈ 7గురిని చూస్తే మనిషి మెదడు, మానవ శరీరం ఎంత అద్భుతమైన సామర్థ్యం కలిగి ఉందో అర్థమవుతుంది. వారిలో కొందరి ప్రతిభ జన్మతః వచ్చినదైనా మరికొందరు కఠినమైన సాధన, క్రమశిక్షణ, మానసిక నియంత్రణ ద్వారా అసాధారణ స్థాయికి చేరుకున్నారు. ఇవాళ వీడియోలో మీకు అత్యంత ఆశ్చర్యం కలిగించిన వ్యక్తి ఎవరు? కామెంట్లో తప్పకుండా చెప్పండి. ఇలాంటి అరుదైన నిజాలు, చరిత్ర రహస్యాలు
ప్రపంచ ఆశ్చర్యపరిచిన వ్యక్తుల గురించి మరిన్ని వీడియోలు చూడాలంటే వీడియోకు ఒక లైక్ ఇవ్వండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా నొక్కండి. మరో ఆసక్తికరమైన వీడియోలో త్వరలో కలుద్దాం.